హాయ్ హలో అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తా అండి. ముందుగా ఒక కళాయి తీసుకొని అందులో ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయలు 4 తీసుకొని సన్నగా తరిగి పెట్టుకున్నా, అవి అయితే వేసేసుకోవాలి. బిర్యానీలోకి ఫ్రైడ్ ఆనియన్స్ ఖచ్చితంగా ఉండాలండి. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఇలా గోల్డెన్ కలర్లో వస్తే సరిపోతుంది. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు బిర్యానీలోకి కొద్దిగా మసాలాను అయితే చేస్తున్నాను నేను. దానికోసం మిరియాలు కొద్దిగా, చెక్క కొద్దిగా, జీలకర్ర కొద్దిగా, జాపత్రి కొద్దిగా, ఈ 4 కచ్చా పచ్చాగా దంచి పెట్టుకోవాలి. మెత్తగా దంచుకొని అవసరం లేదు, ఇలా కచ్చా పచ్చాగా దంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చికెన్ దమ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: నేను వెడల్పాటి డేక్షని తీసుకొని ఆ డేక్షకి ఆయిల్ని అయితే అప్లై చేశానండి చుట్టూ. ఒక ½ కిలో చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకొని నేను వేసుకున్నా. ఇందాక దంచి పెట్టుకున్నాం కదా, ఆ మసాలా పొడిని అయితే వేయాలి. పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఒక 4-5 పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసి వేసుకోవాలి. 2 యాలక్కాయలు, అనాస పువ్వు 1, లవంగాలు 3, కొద్దిగా బిర్యానీ ఆకు, చెక్క కొద్దిగా, మరాఠీ మొగ్గ, జాపత్రి కూడా కొద్దిగా వేసానండి. సాజీరా కూడా వేయాలి. ఇప్పుడు 1 కప్ అయితే పెరుగు తీసుకొని వేసేసుకోవాలి. మసాలా పొడులండి: ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, ఇవి మొత్తం అయితే వేసేసుకోవాలి. చూడండి, నేను ఫస్ట్ వేయించి పెట్టుకున్నాను కదా ఫ్రైడ్ ఆనియన్స్, అవి కూడా కొద్దిగా వేయాలి. కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా తీసి పక్కన పెట్టుకున్నానండి నేను. నిమ్మరసం కూడా కొద్దిగా వేసుకోవాలి. ఒక చిన్న సైజు నిమ్మకాయ తీసుకొని సగమే వేసానండి నేను. 1/2 కిలో చికెన్ కాబట్టి అందుకని నేను కొద్దిగా నిమ్మరసాన్ని అయితే వేసాను. కేజీకి అయితే ఒక చిన్న సైజు నిమ్మకాయ సరిపోతుంది. మసాలాలన్నీ కలుపుకోవాలండి చికెన్కి. ఇలా కలుపుకున్న తర్వాత వేడి చేసి పెట్టుకున్న ఆయిల్ని అయితే మనం తగినంత చికెన్లో వేసుకోవాలి. నేను ఇందాక ఫ్రైడ్ ఆనియన్స్ వేయించాను కదా, ఆ ఆయిల్ హీట్గానే ఉంది కాబట్టి నేను ఆ ఆయిలే వేసానండి చికెన్లో. ఇప్పుడు మళ్ళీ బాగా మసాలాలన్నీ కలుపుకోవాలి చికెన్కి పట్టేలాగా. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత ఒక అర్ధగంట అయితే పక్కన పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసి ఇప్పుడు నేను నానబెట్టుకున్న బియ్యాన్ని ఉడికించుకోవడానికి ఒక వెడల్పాటి గిన్నెని తీసుకొని అందులో నీళ్లు పోసి కొద్దిగా సాజీరా, 1 మరాఠీ మొగ్గ, అనాస పువ్వు 1 యాలక్కాయ, కొద్దిగా బిర్యానీ ఆకు,
ఒక చిన్న చెక్క అండి, సాల్ట్ కూడా వేసుకోవాలి ఈ వాటర్లోనే. మనం బియ్యం ఒక అర్ధగంట ముందు కడిగి నానబెట్టుకోవాలండి. ఆయిల్ కూడా కొద్దిగా వేసుకోవాలి. నేను కొద్దిగా మసాలాలే వేసానండి, ఎందుకంటే చికెన్లో వేసాను కదా ఇందాక. చూడండి, ఇప్పుడు బాగా మరుగుతున్న ఎసురులో మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే అందులో వేసేయాలి మొత్తం. కలుపుకోవాలండి ఒకసారి. మూత పెట్టేసుకుందాం. మూత తీసి చూడండి, ఇలా కలాపలా ఉడుకుతున్నప్పుడే మనం రైస్ని అయితే తీసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఒక 70% ఉడికించుకోవాలండి, ఎక్కువ ఉడికించుకోకూడదు. కలాపలా ఉడుకుతున్నప్పుడే మనం రైస్ని అయితే తీసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, నేను ఈ చికెన్ని ఒక 5 నిమిషాల ముందు ఉడికించి పక్కన పెట్టుకున్నాను. ఈ చికెన్ పైన మనం ఇందాక ఉడికించి పెట్టుకున్న రైస్ని అయితే ఈ చికెన్ పైన వేయాలి. చూడండి, ఇలా పైన మాత్రమే అనాలి, గట్టిగా అనకూడదు. రైస్ వేసిన తర్వాత దానిపైన కొత్తిమీర వేసుకోవాలి, పుదీనా కూడా వేసుకోవాలండి. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి, మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా. నెయ్యిని కూడా వేసుకోవాలండి ఆ రైస్ మీద. ఫుడ్ కలర్ అండి, బిర్యానీలో ఖచ్చితంగా ఫుడ్ కలర్ వేసుకుంటే బిర్యానీ చూడటానికి బాగా కలర్ఫుల్గా బాగుంటుందండి. దీనిపైన మళ్ళీ రైస్ని అయితే వేస్తున్నా. నార్మల్ రైసేనండి నేను తీసుకుంది, బాస్మతి రైస్ తీసుకోలేదు. నార్మల్ రైస్ తోటే నేను చికెన్ దమ్ బిర్యానీ చేశాను. చూడండి, ఇందాక ఎలా వేసామో ఇప్పుడు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలానే వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్, నెయ్యిని కూడా వేసుకోవాలండి. మధ్య మధ్యలో కూడా నెయ్యినైతే వేసుకోవాలి. ఫుడ్ కలర్ కూడా వేసేసుకోవాలి. బిర్యానీ చేసుకునేటప్పుడు ఇలా 2-3 లేయర్స్గా వేసుకొని చేసుకుంటే బిర్యానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి. చూడండి, ఇలా మీడియం ఫ్లేమ్లో ఉండాలి మంట, సన్నగా ఉండకూడదు, హై ఫ్లేమ్లో ఉండకూడదు. చపాతీ ప్యాన్ తీసి పెట్టి దానిపైన నేను బిర్యానీ డెక్షన్ అయితే పెట్టాను. మూత సెట్ కాలేదని వేరే మూత అయితే పెట్టాను, ఆవిరి బయటికి పోకుండా ఒక పెద్ద రాయి అయితే పెట్టానండి దాని మీద. మీరు ఏది ఉంటే అది పెట్టేసుకోండి బరువు. 20 మినిట్స్ అయితే మగ్గించుకోవాలండి. చూడండి, అంతే, చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఆవిరి అనేది బయటికి పోకుండా మూత కరెక్ట్గా పెట్టేసుకోవాలి. ఆవిరి పోతే కరెక్ట్గా అవ్వదు బిర్యానీ. బరువు అనేది కరెక్ట్గా పెట్టుకోండి.
చూడండి పొడి పొడిలాడుతూ రైస్ కరెక్ట్గా అయింది. చాలా టేస్ట్గా ఉంటుందండి చికెన్ దమ్ బిర్యానీ. ఇలా చేసుకొని తింటే భలే బాగుంటుంది. ట్రై చేసి చూడండి, నచ్చితే కామెంట్ చేయండి. చూడండి మెత్తగా ఉడికిపోయింది కదా చికెన్. అంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్.